ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 2వ తేదీ అనగా బుధవారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము శుక్లపక్షము తిథి పంచమి. ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:32 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం షష్ఠి. ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు రాత్రి 9:41 వరకు. నక్షత్రం కృతిక. ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు ఉదయం 11:06 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:49 వరకు. తదుపరి నక్షత్రం రోహిణి. ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 8:49 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 7:02 వరకు. కరణం భవ. ఏప్రిల్ 1వ తేదీ అనగా మంగళవారం నాడు అర్ధరాత్రి 2:32 నుండి ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:07 వరకు. బాలవ. ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం 1:07 నుండి అదే రోజు రాత్రి 11:50 వరకు. కౌలవ. ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు రాత్రి 11:50 నుండి ఏప్రిల్ 3వ తేదీ అనగా గురువారం నాడు ఉదయం 10:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:19 నుండి 1:51 వరకు. యమగండకాలం ఉదయం 7:45 నుండి 9:16 వరకు. గుళికా సమయం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. వజ్రము రాత్రి 11:37 నుండి అర్ధరాత్రి 1:06 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఈ రోజు లేవు. అమృతకాలం ఉదయం 6:38 నుండి 8:05 వరకు. తదుపరి తెల్లవారుజామున 4:03 నుండి 5:32 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి 5:24 వరకు. సూర్యోదయం ఉదయం 6:13 సూర్యాస్తమయం సాయంత్రం 6:25. చంద్రోదయము ఏప్రిల్ 2వ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం 9:04 చంద్రాస్తమయము అదే రోజు రాత్రి 10:49. సూర్యరాశి మీనరాశి జన్మరాశి చంద్రుడు వృషభ రాశి గుండా ప్రయాణిస్తాడు. దిశాశూలం ఉత్తర. ఇవండి వాళ్ళ పంచాంగ వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. అధిక కోపం కలిగి ఉండటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందనే విషయం ఈ రాశివారు ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం. అదేవిధంగా తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. కుటుంబంలో సైతం కొన్ని గొడవలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంతే కాకుండా ఉద్యోగస్తులకు సహోద్యోగులతో వివాదాలు ఉండవచ్చు. కోరి కయ్యం పెట్టుకోవాలనే ఉద్దేశంతో సహోద్యోగులు వాదనకు దిగుతారు. కాబట్టి మీరు మీ మాటలను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇంతే కాకుండా కాలానుగుణంగా వచ్చే మార్పుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాల్సి ఉంటుంది. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మరియు సమతుల్యంగా ఉంచేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు ఈ రోజు ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మీ సంబంధాలను విస్మరించకండి. అనుకోకుండా ఏర్పడే అనవసరమైన ఖర్చులను ఆపేటందుకు ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వివాదాలకు అవకాశం ఇవ్వకండి. ఎందుకంటే అపార్థాలు పొంచి ఉన్నాయి కాబట్టి మీరు చాలా అప్రమత్తతో ఉండడం ఎంతైనా అవసరం. ఇంటి పునరుద్ధరణ కొరకు లేదా ఇంటి నిర్వహణ కొరకు ప్రణాళిక తయారు చేయబడుతుంది. అనవసరమైన ఖర్చులను అవసరం లేని ప్రయాణాలను నివారించడం ముఖ్యం. అదేవిధంగా కొన్ని కొత్త వస్తువులను కొనుగోలు చేయవలసి రావచ్చు. కాబట్టి కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా మీ బడ్జెట్ను దృష్టిలో ఉంచుకోవటం మంచిది. లేదంటే అనవసరమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. పెట్టుబడుల విషయంలో సైతం సమయానుకూలంగా స్పందించాల్సి ఉంటుంది. మీ ప్రతి పని కూడా సకాలంలో పూర్తి చేసేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడండి. ఈ రాశికి సంబంధించిన అన్ని రంగాల వారికి కూడా వృత్తి వ్యాపారాల్లో శుభ ఫలితాలుంటాయి. ఉద్యోగతులు పదోన్నతిని పొందుతారు. ఆర్థిక పరిస్థితి లాభదాయకంగా ఉంటుంది. చాలా కాలంగా దూరంగా ఉంటున్న ఎవరైనా పాత స్నేహితులను కలిసే అవకాశం వస్తే గనక గతించిపోయిన మనోవేదనలకు గురయ్యే చర్చలకు ఆస్కారం ఇవ్వకుండా వీలైనంత వరకు స్వీట్ మెమరీస్ లాంటి విషయాలను మాత్రమే చర్చించుకోండి. ఎందుకంటే ఈ రోజు కొంత ఆందోళన చెందే రోజుగా ఉంది కాబట్టి. వ్యాపారస్తులకు వ్యాపారంలో ధన నష్టం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా కొన్ని సమస్యలు కూడా ఎదురవ్వవచ్చు. స్త్రీలు ఈ రాశికి సంబంధించిన మహిళలు విశ్రాంతి తీసుకోవటం ఈరోజు చాలా ముఖ్యం. ఎందుకంటే కుటుంబ విషయాల్లో ఈరోజు అనాసక్తిగా ఉంటారు. అదేవిధంగా కుటుంబ కలహాలకు సైతం ఈరోజు కొన్ని అవకాశాలు కనపడుతున్నాయి. ఇంతేకాకుండా కుటుంబ సభ్యుల్లో ఎవరైనా పెద్ద వయసు వారు ఉంటే వారికి ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారస్తులు ఈరోజు కొత్త ప్రాజెక్టులలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. వ్యాపార ప్రయత్నాలన్నీ కూడా ఊపందుకుంటాయని చెప్పవచ్చు. ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు వాటిలో విజయం సైతం సాధిస్తారు.
ప్రశంసలు, పురస్కారాలు లాంటివి అందుకుంటారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా వివాహ ప్రతిపాదన రావచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా ఇతరులతో విరోధం ఏర్పడే రోజుగా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల విషయాల్లో ఉచిత సలహాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకుంటే మంచిది, లేదంటే పరువు నష్టం జరుగుతుంది. ఈ రాశికి చెందిన యువత చేసే స్నేహాలు మరింత గాఢమయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు. అదే విధంగా స్నేహితులతో ఎక్కడికైనా ఒక యాత్రకు వెళ్లేటందుకు ప్రణాళికలు వేసుకోవచ్చు. ఈ రాశి వారు విదేశాల్లో స్థిరపడిన తమ పిల్లల దగ్గరకు వెళ్లేటందుకు ప్రయత్నాలు చేస్తారు. ఈ రాశికి సంబంధించిన వారు ఎవరైనా సరే ఎవరితోనైనా కొత్త సంబంధంలో ఉంటే గనక వారికి తగినంత సమయం కేటాయించవలసి ఉంటుంది. వ్యాపారస్తులు తమకు డబ్బులు ఎవరైనా బాకీ ఉంటే అవి కూడా ఈరోజు పొందుతారు. ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని పెద్ద మార్పులే ఈరోజు సంభవించే అవకాశాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈరోజు ఆరోగ్యం సహకరిస్తుంది. మరికొంతమందికి అనుకోని ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామి యొక్క భావోద్వేగ మద్దతు మీకు కొత్త శక్తిని ఇస్తుంది. ఏవైనా పెండింగ్ పనులు ఉంటే గనక ఈరోజు ప్రథమార్థంలోనే అవి పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి. ఉద్యోగస్తులు ఈరోజు పదోన్నతిని పొందుతారు. తమ సంతానం యొక్క అభివృద్ధి పట్ల సంతోషంగా ఉంటారు. ముఖ్యమైన పనులు ఏవైనా ఉంటే వాయిదా వేయకుండా వీలైతే ఈరోజు ప్రథమార్థంలోనే పూర్తి చేసేటందుకు ప్రయత్నించాల్సి ఉంటుంది. బుధవారం రోజు ప్రయాణాలకు ఉత్తర దిశ పనికిరాదు. ఒకవేళ తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముందుగా పెరుగు గాని లేదా జీలకర్రను గాని నోట్లో వేసుకుని ఆ తర్వాత బయలుదేరాలి. ఈ రోజు పడమర దిశగా ప్రయాణిస్తే సత్ఫలితాలను పొందవచ్చు. బుధవారం నాడు ముఖ్యమైన పని మీద బయటకు వెళ్లేటప్పుడు నోట్లో కాసిని ధనియాలు వేసుకుని వెళ్తే ఆ పని తప్పకుండా విజయవంతం అవుతుందని పెద్దల సూచన. బుధవారానికి గ్రహాధిపతి బుధుడు. బుధుని అధిష్టాన దైవం శ్రీ మహావిష్ణువు. బుధుని అనుగ్రహం కొరకు బుధవారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాలను సందర్శించాలి. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. బుధవారం అన్ని రకాల శుభప్రదమైన పనులు, షాపింగ్, వ్యాపారం, కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడం, స్నేహితులను కలవడం, జ్ఞానాన్ని పొందడం, వివాహ ప్రయత్నాలు, మందులు తీసుకోవటం, ప్రచురణ, ముద్రణ మరియు మీడియా పనులకు అనుకూలంగా ఉంటుంది. జోదము, అబద్ధాలు, క్రూరత్వం, హింస వంటి పనులకు ఈ రోజు దూరంగా ఉండాల్సి ఉంటుంది. గ్రహబలం కొరకు బుధవారం నాడు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి. బుధవారం నాడు తలకు నూనె రాసుకునే తలంటు స్నానం చేస్తే అన్ని రకములైన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఇవండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగ వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే గనక ఒక్క లైక్ చేసి తద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాం. ధన్యవాదాలు.